హాయ్ ఫ్రెండ్స్, మేము మీ పద్మావతి మురళీకృష్ణ మిమ్మల్ని మా కల్చరల్ సోల్ ఇండియా యూట్యూబ్ ఛానల్కి ఆహ్వానిస్తున్నాం. శ్రీరామనవమి సందర్భంగా ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయాన్ని దర్శించి శ్రీరామచంద్ర ప్రభువు యొక్క ఆశీస్సులను పొందుదాం. ఈ క్షేత్రానికి ఒంటిమిట్ట అని పేరు రావటానికి ఒక ఆసక్తికరమైన కథ ఉంది. క్రీస్తు శకం 1340-1355 మధ్యకాలంలో ఉదయగిరి సీమలో భాగంగా ఉండిన ఈ ప్రాంతాన్ని కంపనరాయులు అనే ఒక రాజు పరిపాలించేవాడు. ఒక రోజున కంపనరాయులు సైన్యంతో సహా వేట కోసం దట్టమైన అరణ్యంలో ఉన్న ఒక లోయలోకి చేరుకున్నాడు. అక్కడ కంపనరాయులకు దాహార్తి కలగటంతో ఆ అడవిలో నివసించే ఒంటడు మిట్టడు అనే ఇద్దరు వ్యక్తులు వారికి రామతీర్థం అనే పెద్ద చెరువుని చూపించారు. రామతీర్థంలో దాహం తీర్చుకున్న రాజుగారు వారిద్దరి పేరుతో అక్కడ ఒక గ్రామాన్ని నిర్మించి ఊరికి దక్షిణం వైపున రామాలయాన్ని, ఒక పెద్ద చెరువుని తవ్వించాడు. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీ బుక్కరాయలు క్రీస్తు శకం 1356 తరువాత కాశీ రామేశ్వర యాత్ర చేస్తూ ఒంటిమిట్ట గుడిలో సీతారామ లక్ష్మణులు కొలువు తీరని ఏకశిలా విగ్రహంని ప్రతిష్ఠించారు. బుక్కరాయలు ప్రతిష్ఠ చేసే నాటికి గర్భాలయం, అంతరాలయం, ఆలయం పైన ఒక చిన్న గోపురం మాత్రం ఉండేవి. విజయనగర రాజుల ఆదేశాలతో క్రీస్తు శకం 1590వ సంవత్సరం తరువాత రంగమండపం, మహాప్రాకారం, తూర్పు, ఉత్తర, దక్షిణ దిక్కులలో ప్రాకారంపై అద్భుతమైన శిల్పాలు చెక్కిన ఎత్తైన 3 గాలిగోపురాలు నిర్మాణం అయ్యాయి. విశాలమైన ఆవరణలో నిర్మించిన ఈ కోదండరామాలయం యొక్క ముఖద్వారం సుమారు 160 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన పోతన తన భాగవతాన్ని ఈ కోదండరామునికి అంకితం ఇచ్చాడు. ఏకశిలాపురి వాసిని అని చెప్పుకున్న పోతన విగ్రహాన్ని మనం ఈ ఆలయంలో దర్శించవచ్చు. ఈ ఆలయంలో ఏకశిలలో చెక్కించిన మూల విగ్రహాలని ప్రతిష్ఠించటానికి కూడా ఒక ఆసక్తికరమైన కథ ఉంది. సీతారామ కళ్యాణం జరిగాక మృకుండ మహర్షి, శృంగి మహర్షి తాము తలపెట్టిన యాగానికి రాక్షసుల బారి నుండి రక్షణ కల్పించమని శ్రీరాముని ప్రార్థించటంతో దుష్ట శిక్షణ కోసం ఆ స్వామి సీతాలక్ష్మణుల సమేతుడై అంబుల పొది కోదండం పట్టుకొని ఈ ప్రాంతానికి వచ్చి యాగరక్షణ చేశాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలలో చెక్కించారు. తర్వాత జాంబవంతుడు మృకుండ మహర్షి, శృంగి మహర్షి ప్రతిష్ఠించిన ఈ విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేశాడని చెబుతారు. సీతారామ లక్ష్మణుల విగ్రహాల పక్కన హనుమంతుడి విగ్రహం లేకపోవటం ఈ ఆలయ విశేషం. సీతారాములు లక్ష్మణ సమేతంగా వనవాసం చేస్తున్నప్పుడు ఈ ప్రదేశానికి వచ్చారని, అప్పటికి హనుమంతుడు శ్రీరామచంద్రమూర్తిని కలవలేదని, అందువల్లనే ఇక్కడి గర్భగృహంలో సీతారామ లక్ష్మణుల ఏకశిలా విగ్రహంలో ఆంజనేయ స్వామి విగ్రహం లేదని చెబుతారు. 32 స్తంభాలతో నిర్మించిన రంగమండపంలో చెక్కిన శిల్పాలు విజయనగర శిల్పశైలిని పోలి ఉన్నాయి. చోళ విజయనగర వాస్తుశైలి కనిపించే ఈ ఆలయ స్తంభాలపై రామాయణ భాగవత గాథలను చూడవచ్చు. ఈ ఆలయాన్ని మత సామరస్యానికి ప్రతీకగా చెప్పవచ్చు. ఇందుకు నిదర్శనం ఆలయ పరిసరాలలో ఇమాం బేగ్ నిర్మించిన బావి. ఇమాం బేగ్ 1640 సంవత్సరంలో కడపను పరిపాలించిన రాజప్రతినిధి. ఒకసారి ఇమాం బేగ్ ఈ ఆలయానికి వచ్చి మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా అని ప్రశ్నించాడు. చిత్తశుద్ధితో పిలిస్తే ఖచ్చితంగా పలుకుతాడని ఆలయంలోని వారు సమాధానమిచ్చారు. దానితో ఆయన 3 సార్లు రాముని పిలిచాడు. అందుకు ప్రతిగా 3 సార్లు ఓ అని సమాధానం వచ్చింది. దానితో ఆయన రామభక్తుడిగా మారిపోయాడు. అక్కడి నీటి అవసరాల కోసం ఒక బావిని తవ్వించాడు. ఆ బావినే ఇమాం బేగ్ బావిగా పిలవటం జరిగింది. ఇప్పుడు మన ఎదురుగా అద్భుతమైన శిల్పకళతో చెక్కిన స్తంభాలతో కూడిన కళ్యాణ మండపం కనిపిస్తోంది. ఈ మండపంలో చంద్రుని వెలుగులో స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహించటం ఈ ఆలయ విశేషం. స్వామివారి బ్రహ్మోత్సవాలను చంద్రుని వెలుగులో నిర్వహించటానికి కూడా ఒక పురాణ గాథ ఉంది. క్షీరసాగర మథనం తరువాత మహాలక్ష్మీదేవి అమ్మవారిని నారాయణుడు సతీమణిగా స్వీకరించాడు. ఆమె సోదరుడు చంద్రుడు పగలు జరిగే స్వామివారి వివాహాన్ని తాను చూడలేకపోతున్నానని స్వామివారికి విన్నవించగా
ఒంటిమిట్టలో వెన్నెల వెలుగుల్లో తమ కళ్యాణాన్ని తిలకించవచ్చని స్వామివారు వరమిచ్చారు. దాని ప్రకారమే ఇక్కడ బ్రహ్మోత్సవాలు రాత్రిపూట నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తరువాత భద్రాచలం తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళిపోవటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలను అధికారికంగా జరపటానికి నిశ్చయించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఈ ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలని 9 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ఆలయంలో సీతారామ లక్ష్మణుల దర్శనం చేసుకుని వెలుపలి ద్వారం దగ్గరికి వస్తే క్రీస్తు శకం 1356వ సంవత్సరం నాటి శిలాశాసనాలు కనిపిస్తాయి. ఒంటిమిట్ట కోదండరాముడిని అత్యంత భక్తిభావంతో కొలిచే మాలవోబన్న గురించి స్థానికంగా ఒక ఆసక్తికరమైన కథ చెబుతారు. పూర్వం ఒంటిమిట్ట కోదండరాముడికి పరమభక్తుడైన మాలవోబన్న ప్రతిరోజు ఆలయంకి వచ్చి స్వామివారిని కీర్తిస్తూ పాటలు పాడుతూ ఉండేవాడు. అతడి గానమాధుర్యానికి భక్తులు పరవశించిపోయేవారు. ఒక హరిజనుడు ఆ విధంగా ఆలయంలోకి ప్రవేశించి రాములు వారిని పూజించటం సహించలేకపోయిన ఆ ప్రాంత జమీందారు తన భటుల చేత ఆలయంలో పాటలు పాడుతున్న ఓబన్నని ఆలయం బయటికి ఈడ్పించి వేశాడు. రాములు వారిని చూడనివ్వటం లేదన్న బాధతో ఓబన్న ఆలయం వెనకాల కూర్చొని కోదండరాముడిని కీర్తిస్తూ పాటలు పాడుతున్నాడు. మన్నాడు ఉదయం పూజారులు గర్భగృహం తలుపులు తెరిచి చూడగా సీతారామ లక్ష్మణుల విగ్రహాలు వెనుకకు తిరిగి ఉండటం గమనించారు. ఓబన్నని తన సమక్షంలోనికి రానివ్వలేదన్న బాధతో రాములు వారు వెనుదిరిగి నిలబడ్డారని గ్రహించిన పూజారులు జరిగిన అపరాధమును జమీందారుకు విన్నవించారు. తన తప్పును గ్రహించిన జమీందారు మాలవోబన్నని క్షమించమని ప్రార్థించి అతడిని సగౌరవంగా ఆలయంలోనికి తీసుకువచ్చారు. ఒంటిమిట్ట కోదండరామాలయాన్ని దర్శించుకునే భక్తులు దగ్గరలోనే కడప పట్టణంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటమే కాకుండా దీన్ని అందరికీ షేర్ చేసి ఒంటిమిట్ట క్షేత్రంలో ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం యొక్క విశిష్టతని అందరికీ పరిచయం చేయండి.